హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ అండి. మంచి టేస్టీగా చేయాలంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది జీరా రైస్, నాన్, బటర్ నాన్, చపాతీ, పుల్కా ఇలాంటి వాటిలోకి ఎక్సలెంట్‌గా ఉంటుందండి. మనం డాబా రెస్టారెంట్‌లకి వెళ్ళినప్పుడు టేస్ట్ చేస్తాం కదా! అదే టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లో చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చేసి చూపిస్తాను. ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. దీనికోసం నేను 200 గ్రాముల పన్నీర్‌ని తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. మీకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోండి. కట్ చేసుకున్నది ఒక పక్కన పెట్టేసి బౌల్‌లో వాటర్ తీసుకోండి. ఈ వాటర్‌లో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. సో, ఈ కలిపిన వాటర్‌లో పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కడగాలండి. ఇలా కడగటం వల్ల మనకు పన్నీర్‌లో వచ్చే పులుపు వాసనంతా పోతుందండి. శుభ్రంగా పోతుంది. ఇలా కడిగిన పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. పన్నీర్ ముక్కల్లో సాల్టు, పసుపు, కారము, ధనియాల పౌడరు, ఆయిలు, గరం మసాలా పౌడరు వేసి బాగా అన్ని ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలండి. అంతా మనకి సాల్టు, గరం మసాలా అన్నీ ముక్కలు బాగా పీల్చుకోవాలన్నమాట. బాగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 3-4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దీన్ని ఇట్లా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే సన్నగా అయినా మీరు కోసుకోవచ్చండి. అలాగే ఇంకో మిక్సీ జార్‌లో ఒక 3 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా మసాలా పొడులన్నీ వేసి కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు వేయించుకోవాలి. జస్ట్ మనకి పన్నీర్ ముక్కలు కొద్దిగా లైట్‌గా వేగితే సరిపోతుందండి. ఎక్కువ వేయించుకుంటే గట్టిగా అయిపోతాయి. అందుకని ఎక్కువ వేయించుకోవద్దు. మనం ఆయిల్ వేసాము కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ వేయవసరం లేదు. ముక్కను చూడండి పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి. సాఫ్ట్‌గా ఉండేటట్లు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకుంటే గట్టిగా అయిపోతాయండి. ఫ్రై అయిన ముక్కలన్నిటిని ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత దీంట్లో సాజీరా, యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు అన్నిటిని వేసుకొని వేయించుకోవాలండి. లైట్‌గా వేగిన తర్వాత మనము ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదండీ! అది వేసి ఫ్రై చేసుకోవాలనమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండీ! ఆ టమాటా పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది మనకి బయటికి రావాలనమాట. ఈలోపు ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అల్లము, వెల్లుల్లి, మిరపకాయలు, జీడిపప్పు, నువ్వులు, పెరుగు వీటన్నిటిని కలిపి మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈలోపు టమాటాలు మనకి బాగా మగ్గిపోతాయండి. టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇది ఆయిల్ అంతా బయటకొచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, ధనియాల పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఇది ఎందుకంటే అల్లము పచ్చిది వేసాం కదండీ! అది ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట. చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మనకి అడుగనేది పట్టట్లేదు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకోండి. ఇక్కడ చిక్కగా ఉంది. నేను ఇంకొద్దిగా వాటర్ అయితే పోస్తున్నానండి. వాటర్ పోసేసుకొని కొద్దిగా మూత పెట్టుకుంటే ఇట్లా వస్తుంది. దగ్గర పడిన తర్వాత దీంట్లో కసూరి మేతియను, గరం మసాలా వేసుకొని కొద్దిగా సేపు కలుపుకోండి. సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా కలిపిన తర్వాత ఆయిల్ బయటకొస్తుంది కదండీ! అప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది గదండీ! అది వేసుకొని కలుపుకోవాలనమాట దీంట్లో. ఈ పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచకూడదండి. దీంట్లోకి 2
చీల్చిన పచ్చిమిర్చి, బటర్ వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని దించేసుకోవటమేనండి. చూడండి ఇలా ఉన్నప్పుడే దించుకోవాలి. మరీ గట్టిగా అయితే ఆరిపోయిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుందనమాట. కొత్తిమీర కావాలనుకుంటే చల్లుకోండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అండ్ టేస్టీ చాలా బావుంటుందండి. రెస్టారెంట్, డాబాలకు వెళ్లి తిన్నంత టేస్ట్ వస్తుంది. అందరూ ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ.